గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. చాలా వరకు కొంతమంది ఎక్కువ దైవారాధనలో ఉంటారు, విశేషమైన హోమాలు, వ్రతాలు, పూజలు ఎన్నెన్నో ఆచరిస్తూ ఉంటారు, నిత్య దీపారాధనలు ఇలాంటివన్నీ కూడా. అయినా కూడా అంటే మాకేం ఫలితం లేదు, అంటే ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్లు ఉన్న ఇబ్బందులు ఉన్నట్టుగానే ఉంటున్నాయి తప్ప ఏ ఇబ్బంది నుంచి మేము బయటపడట్లేదు అనుకునేవారు చాలా మంది ఉన్నారు. అటువంటి వారికి విశేషంగా ఈ కార్తీక మాసంలో ఏదైనా విధానాన్ని ఆచరిస్తే ఫలితం ఉంటుందంటారా? తెలియజేయండి. తప్పకుండా అమ్మా. ఒక గృహము నిర్మించుకోవాలని ఉంది మాకు, ఇది ముందుకు వెళ్ళటం లేదు అనేటువంటి కోరిక కావచ్చును, లేదా పిల్లలకు సంబంధించి ఏమైనా శుభకార్యాలు చేయాలి, ఒక వివాహం కానీ, లేదా పిల్లలకు సంతానం కలుగా, అంటే అది ఏమిటి, ఆ టైప్ ఆఫ్ కోరిక ఏమిటి, మాకు ఏ పని జరగటం లేదు అనేటువంటిది ఫస్ట్ మీరు ఒక పేపర్ మీద రాసుకోవాలి. అది దేనికి సంబంధించింది అంటే కొన్ని జరగడానికి కొంత సమయం పడుతుంది, దానికి ఇట్టి పూజకు సంబంధం లేదు. ఫస్ట్ మనం ఒక దేవాలయానికి వెళుతున్నాము అంటే మనకేదో అద్భుతం జరుగుతుంది అని ముందు మనం ఫీల్ కావాల్సిన పని లేదు. మన గుండెలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం చూడగలిగితే సరిపోతుంది. నేను చెప్పేది అదొకటే విషయం. ఎప్పటికైనా ఎవరికైనా మీరు ఇక్కడి నుండి ఎక్కడికో వెళ్ళాలి, ముక్కోటి ఏకాదశి వచ్చింది, కొన్ని లక్షల మంది ఉంటారు, నేను ఈరోజే వెళ్ళాలి, నేను ఈరోజే అభిషేకం చేసుకోవాలి, నేను ఈరోజే స్వామిని దర్శించుకోవాలి అని అనుకునేటువంటి క్రమంలో ఇబ్బంది అవుతుంది. అంతమంది ఉన్నప్పుడు తొక్కిసలాట అవుతుంది. అవును, ముందు మనము మన దేహం ఏదైతే ఉందో ఇది సాత్వికంగా ఉందా, మనము ప్రతి చిన్న విషయానికి ఈగో ఫీలింగ్కి వెళ్ళడం కానీ, ప్రతి చిన్న విషయానికి హట్ అవ్వడం కానీ, మెచ్యూరిటీ లేకుండా మనము మాట్లాడుతున్నామా లేదా ఏమిటి అనేటువంటిది మనకు తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మనము చేసే దీపారాధన ఏదైతే ఉందో ఆ 3 వత్తులు వేసే దీపారాధన అంటే మన లోపల ఉండేటువంటి సాత్విక గుణము, అహము, ఇంకా క్రూరత్వం కావచ్చు, ఏదైనా కూడా మనము స్వామికి అక్కడ మన మనస్సును అర్పిస్తున్నాం అక్కడ, అంతే, అంత మటుకే. ఇవాళ రేపు 100 రూపాయలు ఉంటే 200 కావాలనిపిస్తుంది, 200 ఉంటే 1000 కావాలనిపిస్తుంది, 1000 ఉంటే 10,000 కావాలనిపిస్తుంది, 1,00,000 రూపాయల శాలరీ ఉంటే నాకు 3 లక్షలు ఉంటే బాగుండు, ఈ 1,00,000 ఈఎంఐలకు వెళ్ళిపోయినా, ఇంకొక 1,00,000తో నా ఖర్చులు వెళ్ళిపోయినా, ఇంకొక 1,00,000. అంటే మనుషులము ఎవరైనా కూడా ఈ కోరిక మంచిదే, కాదని అంటలేను. సాక్షాత్తు శ్రీకృష్ణుల వారే చెప్పారు, నీ కుటుంబం కోసం నువ్వు స్వార్థంగా ఉండు, జీవించు, తప్పులేదు, కానీ కొన్ని ఎథిక్స్ అనేటువంటివి ఉంటుంది. అదేవిధంగా నేను రోజుకు ఒక 10 లక్షలు సంపాదించాలి, పెట్టుకో గోల్, తప్పులేదు, ఎంతైనా పెట్టుకో. నేను అనేటువంటిది ఏమిటి అంటే ఇది మనం కనెక్ట్ కావాలి. మనం ఇప్పుడు ఒక విత్తనానికి ఒక భూమికి ఏ విధంగా కనెక్టివిటీ ఉండి ఒక మొలక బయటకు వస్తుందో ఆ విధంగా మన లోపల ఉన్నటువంటి పరమాత్మ ఏదైతే ఉంటుందో ఆ ఫోటోలో ఉన్నటువంటి వారితో మాట్లాడాలి, లేదా విగ్రహ రూపకంగా ఉండేటువంటి అమ్మవారితో మాట్లాడాలి. అప్పుడు మీ కోరికలు నెరవేరేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. ఉదాహరణకు ఏలినాటి శని, ఇది ఎంటర్ అయినటువంటి సందర్భంలో విపరీతమైనటువంటి నరఘోష, నరదృష్టి, పనిచేసే చోట మనల్ని ఉండనివ్వకపోవడము, స్థాన చలనము, ప్రదేశ మార్పులు, ఆరోగ్య సమస్యలు, సప్తమ స్థానంలో ఉంటే తండ్రికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, తండ్రి మరణించే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటివి జరుగుతూ ఉన్నవి మీ జాతకంలో. ఉదాహరణకు మీరు ఎక్కడికో వెళ్ళి నాకు అద్భుతమైన జాబ్ రావాలి, ఇదే జాబులో అత్యంత అద్భుతమైనటువంటి గుర్తింపు పొందాలి, నేను ఉద్యోగంలో నాకు అధికంగా శాలరీ పెరగాలి అనే కోరిక కోరుకున్నాడు. ఈ కోరిక ఇప్పుడు మీకు నడిచే జాతకరీత్యా ఇది సరైందో కాదా? ఈ జాతకాన్ని రాసిందే భగవంతుడు బ్రహ్మ. నువ్వు జన్మ నీకు అయ్యింది అంటే రాసి కింద పారేస్తాను నేను, అయిపోయింది. దీంట్లో మీరు వెళ్ళి కోరుకున్నటువంటి కోరికకు మీరు వచ్చాక 10 రోజులకో 15 రోజులకో 20 రోజులకో జాబ్ లాస్, 1 మంత్ అయింది అనుకుందాం. అరే
నేను మొన్ననే వెళ్ళి భగవంతుని వద్దకు వెళ్ళి నేను నమస్కరించుకొని వచ్చాను, నాకు ఇట్లా జాబ్ లాస్ ఎందుకయింది? దేవుడు లేడు నువ్వు అనగానే అయిపోతుందా? నీ ఉద్యోగం కోసమే భగవంతుడు అక్కడ ఉన్నాడా? అయ్యో, కనుక కొన్ని కోట్ల జీవరాశులు ఉన్నవి. జీవరాశులలో ఎవరెవరి కర్మ వాడు అనుభవించాలి, తప్పదు, అది సత్యం. కర్మ అనుభవించేటువంటి క్రమంలో ఖచ్చితంగా మంచి జరుగుతూ ఉన్నప్పుడు మనం ఎట్లయితే యాక్సెప్ట్ చేస్తున్నామో, నాకు మంచి జరిగింది, ఐఎమ్ సో హ్యాపీ, చక్కటి కారు కొనుక్కున్నాను, చక్కటి ఫ్లాట్ అపార్ట్మెంట్ తీసుకున్నాను, అద్భుతంగా ఉంది నాకు అనే క్రమంలో అటు పిమ్మట కొంత చెడు సంబంధిత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మంచిని యాక్సెప్ట్ చేసినప్పుడు చెడును కూడా యాక్సెప్ట్ చేయాలి కదా, నేను చెప్పే పాయింట్ అది. ఎవరైతే మాకు ఎన్ని పూజలు చేసినా లేదా ఎన్ని వ్రతాలు నోమినా మాకు బాగా లేదు అని అనుకునేటువంటి వారికి నేను ఒకటే చెప్తున్నాను, ఒక్కసారి కుదిరితే నాకు ఒక మెసేజ్ కానీ కామెంట్ కానీ పెట్టండి. ఎందుకంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఎవరి జీవితంలో అయినా కేవలం నాకు పేరు మాత్రం సరిపోతుంది. అంటే నేను చెప్తున్న విషయం జస్ట్ పేరు చెప్తే చాలు, వారి జీవితంలో గడిచినటువంటి సంఘటనలు కానీ, గడుస్తున్నటువంటి పరిస్థితి కానీ, జరగబోయేటువంటి విషయాలు కానీ వారికి కళ్ళకు కట్టినటువంటి విధంగా 100% మనం చెప్పే పరిస్థితి ఉంటుంది. కనుక కొన్ని కొన్ని సందర్భాలలో రెమెడీలు పనిచేయవు. ఇందాక మీరు అన్నట్లుగా కొన్ని కొన్ని సందర్భాలలో జస్ట్ అర్చన చేసుకున్న రిజల్ట్ వస్తుంది కేవలం. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా మీరు అడిగినటువంటి ప్రశ్నకు నేను ఒక రెమెడీ చెప్పడం నా ధర్మం. కనుక రెమెడీలు అనేటువంటివి కొన్ని లక్షలు ఉన్నవి. కనుక అది ఏది మనకు సూటబుల్ అవుతుంది అనేటువంటిది మనము సూచించుకొని చేసుకోవాలి. ఉదాహరణకు పలానా రమేష్ పేరు గత ఒక 1 year నుండి బాగాలేదనుకుందాం. మరి తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా తనది ఏ కుంభరాశో లేదా మకర రాశో లేదా ఇంకా వేరే ఏదైనా అయిందనుకోండి, అంటే జన్మనామం వేరే ఉంది, వ్యవహారిక నామం వేరే ఉంది, తాను కోరిక కోరుకున్నాడు, మరి అది నెరవేరుతుందా? అంటే చెప్తున్నా, అన్ని పాయింట్స్ చూసుకోవాలి. ఓకే, జన్మనామం వేరే ఉంది, వ్యవహారిక నామం వేరే ఉంది. ఇక్కడ మీరు కోరుకున్న కోరికకు ఇది సూటబుల్ అవుతుందా లేదా అనేది కూడా పాయింట్. కనుక ఏది ఏమైనప్పటికీ విపరీతమైనటువంటి ఇలాంటి సంబంధిత ఇబ్బందులు ఉన్నాయి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా ఒక మట్టి పాత్ర తీసుకోవాలి. మట్టి పాత్ర తీసుకొని అందులో తెల్ల ఆవాలను కొద్దిగా పోసి, ఒక సుమారుగా వెండి కాయిన్ ఏదైనా అమ్మవారు ప్రతిమ ఉండేటువంటిది కానీ లేదా 1 రూపీ కాయిన్స్ అయినా కూడా ఒక 3 అందులో వేయండి. దానిపై మళ్ళీ రైస్ పోయండి. పోసి చక్కగా కూడా ఎరుపు రంగు క్లాత్ పెట్టేసి దాన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసేసి దీన్ని మీకు ఇష్టదైవం దగ్గర పెట్టండి. మీరు పూజించేటువంటి ఇష్టదైవం వద్ద, రోజు నిత్యము పూజించేటువంటి ఇష్టదైవం వద్ద పెట్టి ధూప దీప నైవేద్యాలు సమర్పించండి. ఒక 11 రోజులు సమర్పించిన తర్వాత దీన్ని తీసి మీరు ఈశాన్య మూలలో కానీ లేదా మీరు డబ్బు పెట్టేటువంటి ప్రదేశంలో కానీ, నైరుతి మూల, దాన్ని అక్కడ పెట్టండి. తప్పకుండా అంటే మీ కులదైవం ఎవరు అనేటువంటిది వారికి తెలుసు. వెంకటేశ్వర స్వామి ఉంటాడు, కొందరికి రాజేశ్వరుడు ఉంటాడు, లైక్ ఏదైనా వారిని ఒక్కసారి దర్శించుకోండి. ఇది ఏదైతే మనం చెప్పింది చేసి అక్కడ పెట్టేసి వితిన్ ఆ 1 monthలోనే వారి కులదైవాన్ని దర్శించుకొని తప్పకుండా అక్కడ ఒక నిద్ర చేసి, ఎప్పుడైనా కులదైవాన్ని దర్శించుకునేటువంటి క్రమంలో ఆ భగవంతునికి సంబంధించినటువంటి వస్త్రాలు, పసుపు, కుంకుమ, పచ్చ కర్పూరము, అదేవిధంగా చక్కటి పుష్పాలు, బిల్వదళాలు, మనకు ఈశ్వరుడైతే వెంకటేశ్వర స్వామి అయితే తులసిమాల, ఇవి తీసుకొని వెళ్ళాలి. కుదిరితే కొంత బియ్యము, అదేవిధంగా కొంత బెల్లము, ఇవి తీసుకువెళ్ళి తప్పకుండా స్వామికి నివేదన చేసి నమస్కరించుకోవాలి.
గన్ షాట్ 41 రోజులలో మీ కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ మొదట ఈ కుండలో పోయటం ఇదంతా ఏదైనా తిది వారం చూసుకొని మొదలు పెట్టాలంటారా? మీ ఇష్టదైవము ఈశ్వరుడు అయితే సోమవారం రోజు మొదలు పెట్టండి, లేదా ఆరుద్ర నక్షత్రం రోజు మొదలు పెట్టండి. వెంకటేశ్వర స్వామి అయితే శనివారము శ్రవణ నక్షత్రం చూసుకొని మొదలు పెట్టండి. సరిపోతుంది. ఓకే, ధన్యవాదాలండి. మహాదేవ. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి